వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. మ్యామ్ ఫస్ట్ 3 నెలలు ఎంతైతే ఇంపార్టెంటో డెలివరీకి లాస్ట్ చివరి నెల ఏదైతుందో అది కూడా అంతే ఇంపార్టెంట్. ఆ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఫుడ్ విషయానికి వస్తే ఇంకా టెన్షన్ మొదలైపోతుంది. డెలివరీ టైం దగ్గరకు వస్తుంది అని చెప్పి ఫుడ్ చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది మ్యామ్ ఆ టైంలో? లాస్ట్ 3 months ఎవరికైనా ప్రెగ్నెన్సీలో అన్నిటికంటే క్రూషియల్ టైం. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి చెప్తున్నాను, వాళ్ళకి ఎక్కువగా బేబీ వెయిట్ పెరిగేది లాస్ట్ 3 months. సో వాళ్ళ గ్రోత్ స్కాన్కి అనుగుణంగా వాళ్ళు ఆహారం తీసుకోవాలి. గ్రోత్ స్కాన్లో నార్మల్ వచ్చింది వెయిట్ అంటే వాళ్ళు తీసుకునే ఆహారం పౌష్టిక విలువలు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు మీరు అలాగే మెయింటైన్ చేసుకోవాలి. గ్రోత్ స్కాన్లో వెయిట్ తక్కువ వచ్చిందనుకో, దానికి అనుగుణంగా ప్రోటీన్ పెంచాలి, కార్బోహైడ్రేట్స్కి ప్రోటీన్ పెంచాలి. ఒకవేళ గ్రోత్ స్కాన్లో వెయిట్ ఎక్కువ వచ్చిందనుకో, మీరు తీసుకునే ఆహారం ఎక్కువ తీసుకుంటున్నారని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ పెంచుకోవాలి. ఇలాగే మీరు యాక్టివిటీ పెంచుకోవాలి. నాకు అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళకి పొట్ట హెవీగా అయిపోయేసరికి నడవాలన్నా కూర్చోవాలన్నా ఎక్సర్సైజ్ చేయాలన్నా కష్టంగా ఉంటుంది. కానీ ఇదే టైంలో మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటే కింద కూర్చొని బటర్ఫ్లై స్క్వాట్స్ అన్నా, లేకపోతే లంజెస్ అన్నా, లేకపోతే కొంచెం మెట్లెక్కడం అన్నా, దిగడం అన్నా, ఇంటి పనులు చేసుకోవడం అన్నా, లేకపోతే బట్టలు మడత పెట్టడమా, లేకపోతే కొంచెం క్లీనింగ్, స్వీపింగ్, మాపింగ్ లాంటివి ఏదన్నా చేసుకుంటూ ఉంటే మీ పెల్విక్ ఫ్లోర్కి కరెక్ట్ ఎక్సర్సైజ్ అయ్యి నార్మల్ డెలివరీ బెటర్గా ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ 3 monthsలో మీరు మంచి ఫ్లెక్సిబుల్గా యాక్టివ్గా వర్క్ చేసినట్టు అయితే డెలివరీ ఎలాగో సులువుగా అవుతుంది. డెలివరీ తర్వాత కూడా బేబీకి సంబంధించిన పనులన్నీ ఇలాంటివే ఉంటాయి. కూర్చోవడం, గంటలు ఫీడింగ్ ఇవ్వడం ఉంటుంది. ఎండ్యూరెన్స్, ఈ మజిల్స్ గట్టిగా ఉంటే బేబీని క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మీరు బేబీకి స్నానం చేయించాలన్నా కానీ, బట్టలు మార్చాలన్నా కానీ, డైపర్స్ మార్చాలన్నా కానీ, ఏది చేయాలన్నా, బేబీ బట్టలు క్లీన్ చేసుకోవాలన్నా కానీ, లేకపోతే పెరిగే పిల్లలకి వంట చేసి ఫుడ్ పెట్టాలన్నా, తినిపియాలన్నా కూడా ఆ ఓర్పు, సహనం మీకు తోడవుతుంది. మీ పనులు ఎవ్వరు చేసినా, మీరు మీ పనులు చేసుకోకపోయినా, మీరు ఒక అన్ప్రిపేర్డ్ మదర్ కింద డెలివరీ అయినా, ఏదో రకంగా నాలాంటిది ఏదన్నా దొరికిందనుకో డెలివరీ చేసేస్తుంది, నార్మల్ డెలివరీ చేస్తుంది. చేసిన తర్వాత ఏంటి పరిస్థితి? అప్పుడు ఎవరో ఒక సపోర్ట్ ఉండాల్సింది. తర్వాత సపోర్ట్ వాళ్ళు పై పనులు చేస్తారమ్మా. నువ్వు పిల్లకి ఫీడింగ్ ఇవ్వాలి కదా. అవునవును. ఇప్పుడు ఫీడింగ్ ఇవ్వమంటే నా చైన్ వస్తుంది, నేను ఇవ్వనంటున్నారు. మరి దానికి ఏంటి సమాధానం? నా చైన్ వస్తుంది అంటున్నారు, ఎందుకంటే ఆ చేత్తో ఏ పనులు చేసింది లేదు. ఓ పచ్చళ్ళు పెట్టింది లేదు, వడియాలు చేసింది లేదు, జంతికలు చేసింది లేదు, ఏమీ చేసింది లేదు. అవును. సో ఆ హ్యాండ్స్కి బలం లేదు. మరి బలం లేనప్పుడు బేబీ కేర్ ఎట్లా చేస్తారు? నేను ఒక్కటే చెప్తున్నాను, నేను ఏ యాక్టివిటీస్ నేర్పించినా, ఎంత యోగా నేర్పించినా కూడా మీ అప్పర్ బాడీ స్ట్రాంగ్గా ఉండాలి. లోవర్ బాడీ ఇస్ ఫర్ డెలివరీ, అబ్డామిన్ ఇస్ ఫర్ గివింగ్ ప్రెషర్, అప్పర్ బాడీ ఇస్ ఫర్ స్ట్రెంగ్త్. సో మీ స్ట్రెంగ్త్, కోర్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలో అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ అంతే ఉండాలి. అవి మీరు రోజు చేసే పనులతో వస్తుంది. అలాంటి పనులు కనుక మీరు చేసినట్టు అయితే బేబీ కేర్ సులువుగా ఉంటుంది. బేబీ కేర్ సులువైనప్పుడే మీరు మదర్హుడ్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆ బాధ్యతని మీరు నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ సుఖం అనేది తెలుస్తుంది. అవును. లేకపోతే ఇమోషనల్ అప్సెట్, పోస్ట్పార్టమ్ డిప్రెషన్, ఫీడింగ్ ఇవ్వలేనన్న గిల్ట్, బేబీ కేర్ చేసుకోలేకపోతున్నానన్న ఫీలింగ్ వాళ్ళని బేబీ నుంచి డిటాచ్ చేస్తుంది. సో ఆ అటాచ్మెంట్స్ లేకుండా డిటాచ్మెంట్స్ అవుతున్నాయి. డిటాచ్మెంట్స్ అయినప్పుడు వాళ్ళ ఇంటిలో వాళ్ళందరికీ డిఫరెంట్గా కనిపిస్తారు. నువ్వు చూసుకోలేవా అంటారు. తను చూసుకోలేకుండా తయారు చేసిందే నువ్వు. ఎందుకంటే తనకి పనులు ఇవ్వకుండా, ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది, ప్రెగ్నెంట్ అవగానే అమ్మగారింటికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారో కూడా తెలియదు. అక్కడ వెళ్ళి కూర్చున్న దగ్గరికే మంచినీళ్ళు, కూర్చున్న దగ్గరికే పాలు, లీటర్లు, కూర్చున్న దగ్గరికే ఫుడ్, అసలు ఎటువంటి యాక్టివిటీ చేయనివ్వట్లేదు. సో అలా వెళ్ళిన వాళ్ళకి అలా చేయకుండా ఉన్న దానికి హెల్ప్ చేసిన మదర్సే అన్నిటికంటే బ్యాడ్.
సో మీ పిల్లలకి మీరు ఏదైనా మేలు చేయాలనుకుంటే మీరు మీ ఇంట్లోనే ఉండి ఆ అమ్మాయి పనిచేస్తుందా లేదా మానిటర్ చేసుకుంటే పిల్ల సుఖంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, పనులు చేసుకుంటే బిడ్డను కూడా చూసుకోగలుగుతుంది. మీరు మీ మాతృత్వం ఎంజాయ్ చేశారు కదా, చేశారు. పనులు చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ, అలాగే మీ పిల్లలు కూడా తయారవ్వాలి. అంతేగాని ప్రెగ్నెంట్ అవగానే మా అమ్మాయి చేసుకోలేదు, నేను మా ఇంటికి తీసుకెళ్తా, బాబు వాంతులు వస్తున్నాయి, వీక్ అయిపోతుంది తీసుకెళ్తాను, ఇదే ఈ పిల్ల ఏమో 70 కిలోలు ఉంటుంది, 4 కిలోలు తగ్గలేదా వామిటింగ్ వస్తే, 7 కిలోలు కూడా తగ్గినా నష్టం లేదు. అస్సలు వెయిట్ తగ్గనివ్వరు, క్వింటల్ వెయిట్ పెరుగుతూ ఉంటే వీళ్ళకి అదేం పరమానందము. 20 కిలోలు 30 కిలోలు పెంచుతారు. అసలు అదంతా కరెక్ట్ కాదు. హయ్యర్ వెయిట్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా వెయిట్ పెరగాల్సిన అవసరం లేదు. మదర్స్ కొంచెం వాళ్ళని వాళ్ళు కంట్రోల్ అయితే, ఈ మధ్య మదర్ ఇన్ లాస్ కూడా అట్లాగే తయారయ్యారు. వాళ్ళకి వాళ్ళ పిల్లలు నెక్స్ట్ ప్రోజని వస్తుందని అంటే వీళ్ళకి రెస్ట్ ఇచ్చేయడం, అది చాలా చాలా రాంగ్. ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన కారణాలు కొన్నే ఉంటాయి. వీళ్ళ బిహేవియర్ చూసి ఇప్పుడు మా ఆబ్స్టెట్రిషియన్స్ కూడా వాళ్ళేమనుకుంటారేమో అనేసి వాళ్ళ లాంగ్వేజ్లోనే మాట్లాడుతున్నారు. అవునమ్మా రెస్ట్ ఇవ్వండి, అవునమ్మా బెడ్ రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇంకో లైన్ అసలు డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు కదా, లేకపోతే సో వాళ్ళు కూడా తానా అంటే తందానా అంటున్నారు. అవి ఇంకా బ్యాడ్గా అవుతున్నారు, ఇంకా వెయిట్ ఎక్కువ అయిపోతుంది బేబీ, సెక్షన్స్కి లీడ్ అవుతున్నాయి. సో నేను మట్టుకు నా దగ్గర మీరు చూసుంటారు అక్కడ నో ట్రావెలింగ్, నో వర్క్ ఫ్రమ్ హోమ్, ఎటువంటి లెటర్స్ ఇవ్వను, మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిందే, హోమ్ టౌన్కి ట్రావెల్ చేయడానికి పర్మిషన్ ఉండదు. సో అలా నేను పెట్టాను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అనవసరంగా వెయిట్ గెయిన్ అవుతున్నారు, తర్వాత నాకే ప్రాబ్లము, వాళ్ళకి ఫ్యూచర్ ప్రాబ్లం. ఫ్యూచర్ వాళ్ళకి కనిపించదు కదా, కానీ నాకు కనిపిస్తుంది వాళ్ళ ఫ్యూచర్. సో నేను ఎంత వీలైతే అంతగా రెస్ట్రిక్ట్ చేయాలని చూస్తున్నాను. చాలామంది వింటారు, ఎందుకంటే వాళ్ళకి ఒక 15-20 నిమిషాలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నాను, ప్రేమ ఉండొచ్చమ్మా, కానీ ప్రేమ వేరు, హెల్త్ వేరు. ప్రేమ ఉంటే మీరు డబ్బు రూపాన ఆమెకి ఏదైనా ఇవ్వండి, వస్తువు రూపాన ఏదైనా ఇవ్వండి, అంతేకాని లడ్డూలు, ప్రేమతో సున్నుండ్లు, బెల్లం లడ్లు అలాంటివన్నీ చేసి పంపించొద్దు. పంపిస్తే ఆమె ఆరోగ్యం పాడవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 80% ఉంది డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. బికాస్ ఒకప్పుడంతా 35-40 కేజీస్తో ప్రెగ్నెంట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు చూపించండి, 100లో ఒక్కరు కూడా ఉండట్లేదు అలా. అందరూ 65, 70, 75. ఈ 65 to 75 బ్రాకెట్ ఎక్కువ ఉంది. 75 నుంచి 120 బ్రాకెట్ కూడా 30% ఉన్నారు. 35 నుంచి 45 కేజీస్ బ్రాకెట్ 2% అయ్యారు. ఇప్పుడు నేను నా ప్రాక్టీస్ గురించే చెప్తాను. ఊళ్ళల్లో కూడా కార్బోహైడ్రేట్స్, రైస్ అవైలబిలిటీ ఉంది కాబట్టి, పండుతోంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ తిని వెయిట్ వస్తుంది, పీసీఓడి సమస్యలు వస్తున్నాయి. సో ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉన్నాయి.